హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రయీ టెక్. సో, ఈరోజు మనం కమ్యూనిటీలో ఎలా పోస్ట్ చేయాలనేది చూద్దాం. కమ్యూనిటీలో టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలి, దానికి ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి, లేదా మనం ఏదైనా వీడియో లింక్ ఇవ్వాల్సి ఉంటే ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ట్యుటోరియల్ అయితే చూడండి. సో, కమ్యూనిటీలో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే అలా కూడా మనం వ్యూవర్షిప్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కమ్యూనిటీలో పోస్ట్ చేయాలంటే మన ఐకాన్ ఉంది కదా, మనం ఏదైతే పిక్ పెట్టామో ఆ పిక్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి వ్యూ యువర్ ఛానల్ అని బ్లూ కలర్లో హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అక్కడికి వచ్చాక మనకి షార్ట్స్ పక్కన కమ్యూనిటీ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట, కమ్యూనిటీ ట్యాబ్. మనం ఇక్కడ ఇమేజ్ పోలు, టెక్స్ట్ పోలు, క్విజ్, వీడియోస్ ఇన్ని ఆప్షన్స్ అనేది మనం పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వీడియో లింక్ అనేది మనం కాపీ చేసుకొని ఆ లింక్ తీసుకొచ్చి మనం ఏదో ఒక టెక్స్ట్ అనేది ఎడిట్ చేసి మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. సో, వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. పైన అయితే మనం ఏదో ఒక టెక్స్ట్ అనేది టైప్ చేద్దాం అనమాట. మీకు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అయితే టైప్ చేసాం కదా. అప్పుడు మనం కావాలంటే డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు, లేదంటే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే షెడ్యూల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షెడ్యూల్ అంటే మనం ఇప్పటికిప్పుడు చేయట్లా, షెడ్యూల్ చేస్తున్నాం అంటే ఏదో ఒక డేట్కి పర్టికులర్ టైంకి అది పోస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఏ టైంకి పోస్ట్ అవ్వాలి, ఏ డేట్కి పోస్ట్ అవ్వాలి అనేది ఆప్షన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ మనకి ఉంది, సేమ్ వీడియోస్కి ఎలా పోస్ట్ చేస్తామో అట్లా అనమాట. సో, ఇక్కడ షెడ్యూల్ చేసిన వీడియో అనేది మనకి ఇలా కనిపిస్తుంది. అది చెక్ చేయాలంటే పబ్లిష్డ్, షెడ్యూల్డ్, ఆర్చీవ్డ్ అని ఉంది కదా. వన్స్ షెడ్యూల్ దగ్గరికి వచ్చి చూస్తే మనకి షెడ్యూల్ అయిన వీడియో లింక్ అనేది కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసిన వీడియో లింక్ జస్ట్ కమ్యూనిటీలో పోస్ట్ చేసామన్నమాట. మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్ మీద పోస్ట్ చేస్తే ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇమేజ్ అంటే మనం ఏదో ఒక ఇమేజ్, ఒక టెక్స్ట్ రాసి అక్కడ 5 ఇమేజెస్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నా, లేకపోతే 100 సబ్స్క్రైబర్స్ అయినా, 1000 అయినా ఇట్లా చేసుకొని ఒక ఇమేజ్ యాడ్ చేసి థ్యాంక్స్ నోట్ లాగా, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ విషెస్ లాగా పోస్ట్ అనేది చేస్తున్నారు కదా. సో, ఇలాగ మనం పోస్ట్ చేసినది ఇలా పబ్లిష్డ్లో కనిపిస్తుంది. తర్వాత ఇమేజ్ పోల్, ఏదైనా ఒక ఇమేజ్, 2 ఇమేజెస్ మనం సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఏది అని మనం అడగొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆప్షన్ 1లో ఒక ఇమేజ్, ఆప్షన్ 2లో ఒక ఇమేజ్ ఇచ్చేసి మనం పోస్ట్ చేయొచ్చు. ఏ ఇమేజ్ బాగుందని ఇలా ఇమేజ్ పోల్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది వీడియోలో చూపిస్తున్నట్టు 2 చోట్ల 2 ఇమేజెస్ చేసుకొని డైరెక్ట్గా పోస్ట్ అని చేయడమే. నెక్స్ట్, లేదంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, సేమ్ ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు మనం పోస్ట్ చేసాం. మళ్ళీ కమ్యూనిటీలోకి వచ్చి తర్వాత టెక్స్ట్ పోల్, ఇందాక ఇమేజ్ పోల్ ఇచ్చాము, ఇప్పుడు టెక్స్ట్ పోల్. అంటే ఇక్కడ టెక్స్ట్ మనం చూడండి, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, మహేష్ బాబు, ప్రభాస్ పోస్ట్ చేసామన్నమాట. ఆడియన్స్కి ఏది కావాలంటే అది ఉంటుంది. మళ్ళీ కమ్యూనిటీలోకి వచ్చేసరికి ఇప్పుడు క్విజ్ కూడా పోల్ చేయొచ్చు అనమాట. క్విజ్ యువర్ కమ్యూనిటీ అని ఉంది కదా, మనకి ఏది కావాలంటే అది. హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అని మనం అయితే టైప్ చేసాము. ఆన్సర్ 1లో ఒక ఆప్షన్, ఆన్సర్ 2లో ఒక ఆప్షన్ ఇస్తాము. సో, మోడీ, రాహుల్ గాంధీ. యాడ్ ఆన్సర్ దగ్గరికి వచ్చి మన ఆన్సర్ ఏదైతే అది యాడ్ చేస్తామన్నమాట. అది ఎంగేజ్మెంట్ క్రియేట్